హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఒక మంచి ప్లేస్కి వచ్చామండి. అదేంటంటే సాయిబాబా గుడి. ఈ సాయిబాబా గుడి శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. శ్రీకాకుళం టౌన్కి ఒక 15 km అలా ఉంటుంది ఇంచుమించుగా. చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పటికి చాలా సార్లే వెళ్ళాను. హాలిడేస్కి వచ్చిన ప్రతిసారి వెళ్ళలేకపోయినా వీలున్నప్పుడల్లా కూడా వెళ్తున్నాను. అండ్ ఈసారి అయితే ఇప్పుడు టైం వచ్చిందనమాట. ఈ గుడి సిటీకి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కూడా ఉండదండి. రకరకాల పూల మొక్కలు, పండ్ల తోటలు వాటి మధ్యలో ఈ గుడి ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ గుడిలో 121 అడుగుల సాయిబాబా విగ్రహం ఉందండి. నాకు తెలిసి నా లైఫ్ లో నేను చూసిన సాయిబాబా విగ్రహాల్లో ఇదే చాలా పెద్దదండి. చాలా మంది చూసుండరేమో ఇంత పెద్ద విగ్రహాన్ని. అయితే ఇప్పుడు మేము తిరుగుతున్నాం చూడండి, ఇది కాదు నేను చెప్తున్న విగ్రహం. ఇదైతే ఫస్ట్ నుంచి ఉందండి. గుడి స్టార్టింగ్ లో నేను చిన్నప్పుడు నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా ఉంది ఈ విగ్రహం. ఇక్కడ అందరం కూడా ప్రదక్షిణలు చేసాము. మంచిగా ప్రదక్షిణలు చేసి ఇంకా మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాం. మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా, మెమరీస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలు ఆ బాబాని పట్టుకుని ఏదో బొమ్మను పట్టుకున్నట్లుగా ఫీల్ అవుతున్నారు. స్టిల్స్ ఇస్తున్నారు. అలా చేయకూడదు, తప్పు, సైడ్కి రండి అంటే అప్పుడు మళ్ళీ సైడ్కి వచ్చి అక్కడ కూడా చూసారా మా చెల్లెళ్ళు ఉన్నారే, అమ్మో బాబోయ్ చిన్నపిల్లలే కానీ చాలా తెలివి ఉందండో వాళ్ళకి. అండ్ ఇక్కడైతే ఇంకా మెయిన్ గుడి అండి. ఇది గర్భగుడిలోకి వచ్చేసాము. ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం పాలరాయితో ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, చాలా కలగా ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆయన ఉంటారు కదా, అంటే ఆ గుడిని చూసుకునే ఆయన అక్కడ ఉన్నారు బయట. మళ్ళీ వీడియోస్ అవి తీస్తే ఏమంటారో ఏమో అని చెప్పి చాలా భయంగా తీసాము. ఆయన అయితే రాలేదండి అసలు లోపలికి. మేమే కొంచెం భయపడ్డాము. బట్ ఓకే, ఎలా అయితే ఏం తీసామన్నమాట. ఇక్కడ ఊయలు ఉంది చూడండి, దీన్ని ఊపుతున్నాను. నేను ఊపుతుంటే వాళ్ళు కూడా నేను ఊపుతా అంటే గోల్ చేస్తున్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరం ఊపాక ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి, బాబా మొక్కలకి నీళ్లు పోస్తున్నట్లు ఉంది ఈ విగ్రహం. దూరం నుంచి చూస్తే నిజంగానే నీళ్లు పోస్తున్నారేమో బాబా అని అనిపిస్తుంది. ఇక్కడైతే హోమగుండం ఉందండి, అగ్నిగుండం లాగా ఉంటుంది. ఇది నిరంతరం కాలుతూనే ఉంటుందండి. దీనిలో అక్కడ మనకి కర్పూరం ఉంటుంది. కర్పూరం అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా కర్పూరం వేస్తారండి, మంచిది అని నమ్ముతారు. తర్వాత అయితే చూడండి, తోటలు, మ్యాంగో తోట, అసలు చుట్టూ మ్యాంగో తోటలే ఉన్నాయండి. అలాగే ఈ గుడిలో కూడా ఉన్నాయి. కాయలు అయితే ఎంత బాగున్నాయో, చేతికే కాదండి నోటికి కూడా అందిపోతున్నాయి, అంత కిందకున్నాయి. బట్ ఏం చేస్తాం చెప్పండి, తీయడానికి మనకి పర్మిషన్ ఉండదు కదా. సో దొంగతనంగా తీస్తే ఎవరేమనేస్తారు, కానీ అక్కడ చూసే వాళ్ళు కూడా లేరు. అయినా సరే ఎందుకని చెప్పి మేము తీసుకోలేదు. తర్వాత ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలానే ఉన్నాయండి బయట గార్డెన్ లో. ఈ విగ్రహం కూడా చూడండి, చాలా బాగుంది. బాబా చాలా క్యూట్ గా చిన్నగా ఉన్నాడు. ఇక్కడ పిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని తీసుకుంటా అంటే కూర్చోకూడదని చెప్తే ఏం కాదులే, పాదాల దగ్గరే కదా కూర్చున్నారు, పర్లేదని చెప్పింది మా చెల్లి. అండ్ ఇక్కడ చూడండి మందార పువ్వులు, దీన్ని నెమలాహారం అంటాం కదా. మనం చిన్నప్పుడు బుక్స్ లో నెమలిక పెట్టినప్పుడు అది పిల్లలు పెట్టాలంటే దానికి ఆహారం కావాలని చెప్పి దీన్ని తీసుకెళ్లి ఆ బుక్స్ మధ్యలో పెట్టేవాళ్ళం అనమాట. దీన్ని నెమలాహారం అంటాము. అండ్ తర్వాత అయితే ఇంకా చక్కగా గార్డెన్ అంతా తిరిగామండి. చూడండి, మీకోసం ఒకసారి ఒక చిన్న బిట్ తీసాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే సాయిబాబా పాదాలండి. ఇది కూడా పాలరాయితో ఉంది. కింద అయితే కాళ్ళు కాలిపోతున్నాయండి. ఇంకా పరిగెత్తారు అందరూ కూడా. నేనైతే మాత్రం మంచిగా వీడియో తీద్దామని చెప్పి ఇంకా ఎంత వేడున్నా సరే అక్కడే ఉండి మంచిగా ఒక బిట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. కాలుతున్నాయని చెప్తే ఏం కాదులే, ఒక్కసారికే కాలుతాయి, మళ్ళీ రామ్ కదా అని చెప్పి ఇంకా తిరిగించాను అనమాట. బట్ పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు తిరగటానికి. అండ్ తర్వాత అయితే ఒకసారి దూరం నుంచి తీసాను చూడండి. ఈ విగ్రహమే 121 అడుగులు ఉంటుందండి. అండ్ ఇక్కడ చూడండి, చిన్న కొలను లాగా కట్టి ఆ కొలంలో బాబా నాగుపాము పడగలో పడుకున్నట్లుగా కట్టారండి. చాలా బాగుంది చూడండి. ఇదైతే నిజంగా బాబా పడుకున్నట్లుగానే ఉంది కదా అండి. పిల్లలు ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేశారండి. ఆ కొలంలో ఇంకా మనం కాయిన్స్ కూడా వేస్తాము. కాయిన్స్ వేసి మన కోరికలు ఏమైనా ఉంటే మనం కోరుకోవచ్చు. ఏముంటాయి చెప్పండి, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ కూడా బాగుండాలి. అదే ఎప్పుడు కూడా నేను ఏ గుడికి వెళ్ళినా కూడా మెయిన్ బేసిక్ నేను కోరుకునే కోరిక అనమాట. మా హన్సీ పాపకైతే అలా కాయిన్స్ వేయటం అనేది చాలా బాగా నచ్చిందంట. అందుకని అమ్మ నీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఇచ్చే వేస్తానని చెప్తుంది. నువ్వు వేస్తావు కానీ నా దగ్గర అన్ని కాయిన్స్ ఉండాలి కదా అంటే అప్పుడు లైట్ తీసుకొని ఊరుకుందనమాట. అండ్ ఫైనల్గా అయితే మళ్ళీ ఈ విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి, 121 feet. ఇంకా అంతే అండి, దర్శనం అయిపోయింది. ఇంకా చక్కగా మళ్ళీ ఇంటికి బయలుదేరాము.
నాకు తెలిసి సాయిబాబాని బాగా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారైనా ఈ గుడికి వచ్చి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అందరం కూడా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన గుడి అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే గుడి ఇంతకంటే పెద్ద గుడి చాలా చోట్ల ఉండొచ్చు, అంటే ఒక ఆశ్రమం లాగా అన్నమాట ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇంత ప్రశాంతంగా అయితే ఉండదండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్, బాబా టెంపుల్ వ్లాగ్. మీకు గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. అలాగే మీరు చేసిన ఆ సబ్స్క్రైబ్ అనేది నాకు కూడా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.